హలో అండి, ఈరోజు నాటుకోడి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు కలిపి 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసి 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత చికెన్లో నుండి వాటర్ రిలీజ్ అవుతాయి. ఆ వాటర్లోనే 50% చికెన్ ఉడకనివ్వాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఆయిల్లో చికెన్ని 5 మినిట్స్ వేగనివ్వాలి. వేగిన చికెన్లోకి జింజర్ గార్లిక్ ఆనియన్ జీరా మిక్సీ పట్టి దానిని చికెన్లో యాడ్ చేసి ఆయిల్లో 2 మినిట్స్ వేగనివ్వాలి. నెక్స్ట్ కారము మెంతిపొడి కూర వేసి 2 మినిట్స్ వేగనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇది నాటుకోడి కూర కాబట్టి టైం పడుతుంది. 15 మినిట్స్ తర్వాత చికెన్ పీస్ చెక్ చేసుకుని పొడి మసాలా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసి స్టవ్ ఆపేయచ్చు. ఇలా చేసిన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. దీన్ని ఈ చికెన్ని మనము రైస్లో కానీ పూరీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. బాయ్.